వానలో కలిసి చేసిన బిర్యానీ. ఉదయం నుంచే వాన షో షో అంటూ ఆగకుండా పడుతూనే ఉంది. స్ట్రీట్ అంతా నీళ్లతో నిండిపోయింది. చల్లని గాలి బలంగా వీచుతోంది. అప్పుడు మణి బయటికి పరుగెత్తుకుంటూ వచ్చి అరిచాడు. రా, ఈరోజు మనమందరం అవుట్ సైడ్ షెడ్ సైడ్లో కలిసి బిర్యానీ చేద్దాం. అంతే, విలేజ్ అంతా ఉన్న పిల్లలందరూ ఫుల్ ఎక్సైట్మెంట్తో పరుగెత్తడం మొదలుపెట్టారు. స్టిక్స్, ఫైర్వుడ్, పేపర్ బండిల్, ఓనియన్, టొమాటో, మింట్, కర్డ్, జింజర్, గార్లిక్, రైస్, చికెన్, బిర్యానీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకుని డబ్ 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 అంటూ పరుగెత్తుకుంటూ వచ్చారు. ఒక చిన్న బాబు మాత్రం ఒక్క ఎగ్ తీసుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని చూసి అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అతను, కాంట్రిబ్యూషన్ ముఖ్యంరా అని సీరియస్ ఫేస్ పెట్టాడు. కొద్దిసేపట్లో అవుట్ సైడ్ షెడ్ సైడ్ మొత్తం ఐటమ్స్తో నిండిపోయింది. ఆ తర్వాత ఒక సైడ్లో పిల్లలందరూ కలిసి క్యాంప్ ఫైర్ రెడీ చేయడం మొదలుపెట్టారు. స్టిక్స్ కింద పెట్టారు, పేపర్ లోపల పెట్టారు, ఫైర్వుడ్ మీద పెట్టారు. ఒక బాబు కిందికి వంగి హూ అంటూ ఫైర్ ఊదడం మొదలుపెట్టాడు. కాని ఫైర్ మాత్రం రావట్లేదు. అతను ఒక్కసారిగా అయ్యో, నా కన్ను మండుతోంది అని అరిచాడు. అప్పుడే ఇంకో బాబు, అరే, ఫైరే రాలేదు, అంతలోనే ఐ బర్న్ అవుతుందా అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ నవ్వి నవ్వి పడిపోయారు. కొద్దిసేపటికి క్యాంప్ ఫైర్ బాగా మండడం మొదలైంది. ఆ తర్వాత అందరూ పనులు స్టార్ట్ చేశారు. ఒక బాబు పెద్ద టబ్లో రైస్ వాష్ చేస్తున్నాడు. ఇంకో బాబు చికెన్ క్లీన్ చేస్తున్నాడు. పిల్లలు ఓనియన్, టొమాటో కట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు మింట్ క్లీన్ చేస్తున్నారు. ఒక బాబు ఓనియన్ కట్ చేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడే ఫ్రెండ్ అడిగాడు, అరే, ఓనియన్కి ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? అక్కడున్న వాళ్ళందరూ హహహ అంటూ నవ్వేశారు. ఆ టైంలో ముగ్గురు పిల్లలు అమ్మికాలు తీసుకుని వచ్చారు. రా, మనమే మసాలా టీం అంటూ మాసుగా కూర్చున్నారు. అందులో జింజర్, గార్లిక్, చిల్లీ, సోంపు, సినమన్, క్లోవ్స్, కార్డమం అన్నీ వేసి కడక్ 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 అంటూ రుబ్బడం మొదలుపెట్టారు. ఒక బాబుకి చేతి నొప్పి రావడంతో, అరే, బిర్యానీ తినడానికే జిమ్ వర్కౌట్ చేస్తున్నట్టుంది అన్నాడు. ఆ తర్వాత 3 పెద్ద రాళ్లు పెట్టి అడుగు సెట్ చేశారు. ఆ రాళ్ల మధ్య స్టిక్స్, ఫైర్వుడ్ పెట్టారు. ఒక బాబు మళ్ళీ పూ అంటూ ఊదడం మొదలుపెట్టాడు. ఈసారి ఫైర్ బాగా అంటుకుంది. వచ్చేసిందిరా ఫైర్ అంటూ అందరూ అరిచారు. ఆ తర్వాత పెద్ద వెసల్ని జాగ్రత్తగా మీద పెట్టారు. తరువాత వెసల్లో ఆయిల్ పోశారు. ఆయిల్ వేడెక్కిన వెంటనే అనియన్ వేశారు. ష్ అంటూ సౌండ్ రావడంతో పిల్లలందరూ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చారు. తరువాత టొమాటో, మింట్, కొరియాండర్ వేశారు. తరువాత గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేశారు. ఆ స్మెల్ వచ్చేసరికి అందరూ వావ్! తరువాత చికెన్ పీసెస్ వేశారు. లెగ్ పీస్ పడగానే పిల్లలందరూ నాకే ఆ పీస్ అంటూ అరవడం మొదలుపెట్టారు. చికెన్ బాగా ఉడికాక రైస్ వేశారు. పైకి మింట్, కొరియాండర్, ఫ్రైడ్ అనియన్. తరువాత వెసల్ మూసి దమ్ పెట్టారు. బయట వాన ఇంకా పడుతూనే ఉంది. లోపల బిర్యానీ స్మెల్ మాత్రం చుట్టూ తిరుగుతోంది. పిల్లలందరూ వెసల్ చుట్టూ వెయిట్ చేస్తున్నారు. కొద్దిసేపటికి బిర్యానీ రెడీ అంటూ మణి అరిచాడు. అంతే, పిల్లలందరూ విలేజ్ అంతా పరిగెత్తడం మొదలుపెట్టారు. తాతయ్య రండి, అమ్మమ్మ మీరు కూడా రండి, అందరం కలిసి తిందాం. కొద్దిసేపటికి ఆ షెడ్ మొత్తం జనాలతో నిండిపోయింది. మధ్యలో పెద్ద బిర్యానీ వెసల్. పిల్లలందరూ సర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఒక బాబు రైస్ పెడుతున్నాడు. ఇంకో బాబు చికెన్ పీస్ పెడుతున్నాడు. ఒక అమ్మాయి వాటర్ బాటిల్ ఇస్తోంది. ఒక తాతయ్య బిర్యానీ తింటూ నవ్వుతూ అన్నాడు, ఇంత రుచికరమైన బిర్యానీ నేను ఎప్పుడూ తినలేదు. ఆ టైంలో పిల్లలందరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. బయట హెవీ రెయిన్, కాని ఆ షెడ్లో మాత్రం ప్రేమ, ఆనందం మాత్రమే వేడిగా ఉన్నాయి. ఆనందం ఉంటుంది, కాని అందరితో పంచుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. సూపర్ ఫన్ జీకే క్వశ్చన్స్ ఫర్ కిడ్స్. 1.
ప్రపంచంలో ఎక్కువగా తినే ఫుడ్ ఏది? రైస్. 2. బనానా. టెక్నికలీ ఫ్రూట్ మాత్రమే కాదు. అది ఏ కేటగిరీలోకొస్తుందో తెలుసా? బెర్రీ. 3. సన్లైట్ ద్వారా ఏ విటమిన్ దొరుకుతుంది? విటమిన్ డి. ఇందులో ఏ క్వశ్చన్కి ఆన్సర్ మీకు ముందే తెలుసో కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి సూపర్ ఫన్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.